జ్ఞాపకాలు కొన్ని మనల్ని వెంటాడుతాయి, కొన్ని మనకు దారి చూపిస్తాయి. ప్రేమ కూడా అంతే, మన జీవితాల్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. సరే, ఈరోజు మనం ఒక నిశ్శబ్దమైన పార్క్ బెంచి దగ్గర మొదలైన ఒక లోతైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న మిఠాయిలో ఎంత పెద్ద అర్థం దాగుందో చూద్దాం. ఊహించుకోండి, ఒక పార్కులో ఒక బెంచి ఉంది. ప్రతిరోజూ ఒకే సంఘటన రిపీట్ అవుతుంది. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఒక వృద్ధుడు అక్కడికొచ్చి కూర్చుంటాడు. అతని దినచర్య అంత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని చూసి గడియారాన్ని సరిచేసుకోవచ్చు. అదే పార్కుకి రోజూ వాకింగ్కొచ్చే ఒక అమ్మాయి అతన్ని గమనించటం మొదలుపెట్టింది. అతని పాతకోటు, ఏదో నిధిని దాచినట్టు పట్టుకున్న చిన్న కాగితపు సంచి, అన్నింటికన్నా ముఖ్యంగా తన పక్కనున్న ఖాళీ స్థలం వైపు చూస్తున్న తీరు, అతని విషాదం నిండిన చిరునవ్వు వెనుక ఏదో చెప్పలేని కథ ఉందని ఆమె కనిపించింది. అయితే అన్నింటికన్నా విచిత్రమైన విషయమేంటంటే, అతను ఒంటరిగా ఉన్నట్టు అనిపించట్లేదు. తన పక్కకు తిరిగి ఎవరితోనో మెల్లగా మాట్లాడుతున్నాడు, ఒక్కోసారి నవ్వుతున్నాడు కూడా. కాని అక్కడ ఎవరూ లేరు. మరి అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ రహస్యమే ఆమెను అతని దగ్గరకు నడిపించింది. ఆమె ధైర్యం చేసి పలకరించగానే అతను కాలంలో ఒక కిటికీ తెరిచాడు. తన పక్కనే ఉన్న ఖాళీ చోటును చూపిస్తూ, ఇది మార్తాకు ఇష్టమైన చోటు అన్నాడు. ఒక్క మాటతో ఆ ఖాళీ స్థలానికి ప్రాణం పోశాడు. మనందరినీ 1968 నాటి ఒక జ్ఞాపకంలోకి తీసుకెళ్లాడు. ఆ క్షణంలో ఆ అమ్మాయికి అసలు విషయం అర్థమైంది. అతను పిచ్చివాడేంగాదు. అతను మాట్లాడుతోంది శూన్యంతో గాదు, ఒక జ్ఞాపకంతో. అతని మనస్సులో మార్తా ఇప్పటికీ బ్రతికే ఉంది. అతని పక్కనే కూర్చుని ఉంది. ఆ తర్వాత అతను ఆ చిన్న కాగితపు సంచిని ఏదో ప్రార్థన చేస్తున్నంత నెమ్మదిగా, భక్తిగా తెరిచాడు. ఆ క్షణంలో పార్కులోని శబ్దాలన్నీ ఆగిపోయి ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్నట్టు అనిపించింది. అసలు ఏముంది దానిలోపల? లోపలున్నవి కేవలం 2 బటర్స్కాచ్ మిఠాయిలు. ఇంత చిన్న మిఠాయిలలో ఇంత పెద్ద రహస్యం, ఇంతటి భావోద్వేగం ఎలా దాగి ఉన్నాయి? బహుశా అవి కేవలం మిఠాయిలు కావేమో. అవి ఒక ప్రమాణానికి, ఒక బంధానికి గుర్తులు. ఇక అతని ఆచారం చూడండి. ఒక మిఠాయిని తీసి ఎంతో ప్రేమగా మార్తా కోసం ఖాళీగా ఉంచిన ఆ స్థలంలో పెట్టాడు. రెండవదాన్ని తన వణుకుతున్న చేతులతో పట్టుకున్నాడు. అతని ప్రతి కదలికలోనూ దశాబ్దాల ప్రేమ, గౌరవం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అతను చెప్పిన మాటలు ఈ కథ మొత్తానికి ఆత్మలాంటివి. నేను ఈ రెండో మిఠాయిని తింటే నేను ఒంటరినని ఒప్పుకున్నట్టే. ఇది నా చేతిలో ఉన్నంతకాలం మేమిద్దరం ఇంకా కలిసే ఉన్నట్టు, ఏదో పంచుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని గొంతు వణికింది, కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ ఆచారం అతనికి ఓదార్పునిస్తోంది, నిజమే. కాని అదే సమయంలో ప్రతిరోజూ ఆ నష్టాన్ని గుర్తుచేస్తూ ఆ గాయాన్ని పచ్చిగానే ఉంచుతోంది. నొప్పి అంటే ఏంటో అతను చెప్పిన తీరు ఎంతో అందంగా, కాని గుండెను పిండేసేలా ఉంది. ఒకవైపు ఆమె ఎలా నవ్వేదో, ప్రతి చిన్న విషయం స్పష్టంగా గుర్తుండటం ఒక ఆనందం. మరోవైపు ఆ నవ్వును మళ్లీ ఎప్పటికీ వినలేమనే కఠినమైన నిజం. ఈ రెండింటి మధ్య ఉన్న దూరమే అసలైన వేదన. చివరికి అతను మళ్లీ ఆ బెంచీపై వెనక్కివాలి, తన మనసులో మాత్రమే సజీవంగా ఉన్న ఆ సంభాషణలో మణిగిపోయాడు. కాలంలో చిక్కుకుపోయిన ఒక ప్రేమకు, ఒక తీపి జ్ఞాపకానికి సజీవ స్మారక చిహ్నంలా అతనక్కడే ఉండిపోయాడు. ఈ కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది. ఆ వృద్ధుడికి ఆ జ్ఞాపకం ఒక వరమా లేక శాపమా? అది అతనికి బ్రతకడానికి శక్తినిస్తోందా లేక గతాన్ని వదలకుండా బంధిస్తోందా? మన జీవితాల్ని నింపే జ్ఞాపకాలు అవి మనకు బరువా లేక బహుమతా?